హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో ఓవర్ స్పీడ్ తో కారు హల్చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనక అద్దంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు అడ్వకేట్ స్టిక్కర్ కూడా ఉంది. కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి పేరును దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి పేరును వాడుకొని ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఆ కారు ఎవరిది ఏంటి అనేది ట్రేస్ అవుట్ చేశారా పోలీసులు? శంకరి, హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో తెలంగాణ టైగర్ పేరుతో నెంబర్ ప్లేట్ లేని ఓ కారు హల్చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంది. అలాగే కారు వెనుక అద్దంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, రేడియం స్టిక్కర్ ఉంది. అదే కారులో అద్దం ఎడమ వైపున అడ్వకేట్ సింబల్ స్టిక్కర్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును దుర్వినియోగం చేస్తున్న పోకిరీలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి రద్దీ రోడ్లో స్పీడ్ గా ఆ కారు తోలుతూ మిగిలిన వాహనదారులకు కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుపై సుమారుగా 2 కిలోమీటర్లు సీసీ కెమెరాలు పరిశీలిస్తే కారు నడుపుతున్న వ్యక్తి ఎవరు, అలాగే ఆ పోకిరి ఎవరనేది తెలుస్తుందంటూ కూడా స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. నెంబర్ ప్లేట్ లేని ఈ కారుపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసుల్ని అలాగే రవాణా శాఖ అధికారులని ప్రజలు అయితే కోరుతూ ఉన్నారు. సాధారణంగా నెంబర్ ప్లేట్ అమర్చని వాహనాలను నడపడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ కూడా ఈ కారు మీద ఎలాంటి నెంబర్ ప్లేట్ లేదు, అలాగే ఆ కారుకు సంబంధించి వివరాలు కూడా లేకపోవడంతో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ కారు ఎవరిదనే దానిపై దృష్టి సారించారు. ఆ కారుకు సంబంధించి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో ఒక ఫోటోను ఏర్పాటు చేసుకోవడం, అలాగే పేరును కూడా ఏర్పాటు చేసుకుని ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేయడం అనేది సబబు కాదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఆ కారు ఎవరిదనే దానిపై దృష్టి సారించి వివరాలు రాబడుతున్నారు. శంకరి. ఓకే మణికంఠ.